ఈ కీర్తన చివరిలో ప్రభుని గురించి ఒక మాట మరొకసారి నేను చదువుతాను. I'm going to read another word about the Lord from this book of Korah. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడే ఉన్నవాడు. Our Lord is a Lord who is there forever. మరణము వరకు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. He is there until he leads us unto death. సదాకాలం అంటే ఎల్లప్పుడూ మనకు తోడే ఉంటాడు ఈయన. Forever means till the end he will be with us. ఎల్లప్పుడూ మనకు దేవుడే ఉన్నవాడు. Forever he is the Lord for us. గతించిన కాలంలో మనకు దేవుడే ఉన్నాడు. He was there in the past as our Lord. ప్రస్తుత సమయంలో మనకి దేవుడే ఉన్నాడు. Also he is there in the present as our Lord. రాబో భవిష్యత్ కాలంలో కూడా ఆయన మనకు దేవుడే ఉన్నాడు. And he will be our Lord for us in the future also. సదాకాలం దేవుడే ఉన్నవాడు మన దేవుడు. He is a Lord for us forever, for all past, present and future. కీర్తన 93:2లోని Psalm 93 2వ వచనం verse 2. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. Thy throne is established of old, thou art from everlasting. సదాకాలం ఉన్న మన దేవుడు, ఈయన పురాతన కాలం నుంచి ఆయన సింహాసనం స్థిరమై ఉన్నది. The God who is there for us in the future, his throne has been established since everlasting from the past. ఈయన సింహాసనం పురాతన కాలం నుంచి స్థిరమై ఉన్నది. From ancient his throne has been established. ఈయన సదాకాలం ఉన్నవాడు. అదే విధంగా ఈయన మరొక సందర్భంలో ఆయన అనువాడునే కూడా ఉన్నాడు. He's been there since everlasting, and in other aspect. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమ 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 13వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. Exodus chapter 3 verse 13. Yes. 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు ఎదుకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారికి చెప్పగలవారు, ఆయన పేరేమని ఆయన అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవల్లని దేవుణ్ణి అడిగింది. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. మోషే ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలును విడిపింపబోయినప్పుడు, when Moses went to bring the children out of the bondage of Egypt, ఇశ్రాయేలు నిన్ను పంపిన దేవుడి పేరేంటి అని అడుగుతారు మోషేని. the people of Israel have questioned Moses that who is the God that sent you. వాళ్ళు అట్లా అడిగితే నేనేం చెప్పాలి అని మోషే దేవుడితో అడుగుతున్నాడు. Then Moses is actually asking God that if they ask me like this, what should I answer them? 14వ వచనం అదే రాస్తుంది. అందుకు దేవుడు ఈ విధంగా అంటాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పమంటాడు. In verse Exodus chapter 3 verse 14, it is clearly written that God said unto Moses, I am that I am, and he said that thus shalt thou say unto the children of Israel, I am hath sent me unto you. అనువాడును సదాకాలం ఉన్నవాడైన దేవుని మనం ఎప్పుడు ఆరాధించాలి? The God who is there, who is saying that I am, how we have to worship him. అంటే మనం శుక్రవారం ఆదివారాలు ఆరాధిస్తే సరిపోతుందా? Is it okay if we worship them on Thursdays and Sundays? కీర్తనలు 79వ కీర్తన, Psalm 79వ కీర్తన 79 13వ వచనం. 13th verse. తీసిన వారు చదవండి దయచేసి. 79వ కీర్తన 13వ వచనం. So we thy people and sheep of thy pasture will give thee thanks forever. We will shew forth thy praise to all generations. ఆయన ప్రజలమైన మనం, ఆయన నుంచే మనం ఎన్నుకొనబడిన వారము. We are his people and we have been chosen by him. ఆయన మంద గొర్రెలు అంటున్నాం మనం. We are the flock for him.
ఆయనను మనం సదా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాం. We have to give him everlasting praise and thanks. తరతరములు ఆయన కీర్తిని మనం ప్రచురపరిచేవారుగా ఉండాలి. From generation to generation, we have to proclaim his faith, his praise. సదాకాలం మనకు తోడై ఉన్న దేవుడు మరణం వరకు మనల్ని నడిపించే దేవుడిని మనం అనునిత్యము నిరంతరం ఆయన మనం స్తుతి ఆరాధన చేయాలి. God who is there for us all the time and will lead us till the end, we have to keep praising him forever and ever. ఆయన మనం ఎందుకు కీర్తించాలి అని మనం ఒక 3-4 సందర్భాలు చూసుకుని వాక్యాలు చూసుకుని మనం వ్యక్తిగత ఆరాధనలోకి వెళ్దాం. మొదటిగా We'll look into 3-4 points as to why we have to praise him all the time. హెబ్రీయులు రాసిన పత్రిక Let's go into book of Hebrews, 10వ అధ్యాయం. హెబ్రీయులు 10th chapter, 12వ వచనం. 12th verse. విద్యనైతే పాపములను తనై సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువుకు తన చాలు బ్రదర్. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి. But this man, after he had offered one sacrifice for sins forever, మన పాపముల నిమిత్తమే సదాకాలం నిలుచు బలిని ఆయన అర్పించాడు. he has offered himself as a sacrifice for our sins, for our sins. Yes. సదాకాలం నిలుచు అది. From everlasting, from a long time, from everlasting, he has been offering himself as a. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదని క్రీస్తు ప్రభు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. Without the shedding of blood, there is no remission of sins. That's why God had offered himself as a sacrifice. గతంలో దినదినము ఏటేటా బలులు అర్పించేవారు. In the past, when you see, every day they used to offer sacrifices for everything. కానీ ఇక్కడ మనం చూస్తే మన ప్రభువు మన పాపముల నిమిత్తమై ఒక్కసారే తను తాను బలిగా అర్పించుకున్నాడు. But if you see here, we can see that God had offered himself as a sacrifice for our sins only one time. ఎందుకంటే ఎవ్రీ 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది, ఎడ్లకియు మేకలకు రక్తం వలన పాపములను తీసివేయుట అసాధ్యము అని. Why? Because it is written back again in Hebrews chapter 10 verse 4. For it is not possible that the blood of bulls and goats should take away sin. ఎడ్లకు మేకలకు రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలగదు. Clearly it is showing that by the shedding of bulls and goats blood, sin will not be forgiven. అందు నిమిత్తమే ఆత్మస్వరూపుడు మహిమా స్వరూపుడైన దేవుడు Due to that, for that reason, our God and Lord శరీరం అమర్చుకుని తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. he shed his body on the cross as a sacrifice for our sins. అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించేవారుగా ఉన్నాం. We have to worship him due to this particular act. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఆయన ఇట్టి కార్యం చేయగలిగాడు మన కొరకు. He has loved us with an everlasting love. That is why he was able to do this act for us. ఆయన ప్రేమ షరతులు లేనిది. His love has no strings attached to it. షరతులు లేని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. Without any strings attached, he has loved us. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. The book of Ephesians chapter 5. ఎఫెసీ 5 2వ వచనం. Verse 2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు నలుగాను దేవుడికి అర్పణలను బలిగాను పంపి ఉపయోగించుకోవాలి. అలాగే మీరు దేవుడికి పాపంతో మనం చచ్చిన వారిగా ఉండగా, As we were dead in sin, చచ్చిన వారి స్థితి ఎలా ఉంటది? దుర్గంధంతో కలిగి ఉంటుంది. how is a state of a dead person? There will be a lot of foul smell. అటువంటి మనలను ఆయన మనల్ని ప్రేమించాడు కనుక అట్టి దుర్గంధం నుంచి మనలను ఆయన కొరకు పరిమళ వాసనగా చేసుకుని ఉన్నాడు. Because he had loved us with an everlasting love, he has taken us from that state of a
from a small foul smell and given us an everlasting fragrance. ఎఫెసీ 2:1 ఈ విధంగా రాయబడి ఉంది. In the book of Ephesians, chapter 2, మొదటి వచనం first verse, చదవండి బ్రదర్. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వాడు ఉండగా ఆయన మీరు క్రీస్తుతో కూడా బ్రతికించును. మన అపరాధముల చేత పాపం చేత మనం చచ్చిన వారిగా ఉండగా ఆయన క్రీస్తులో మనలను బ్రతికించాడు. he had quickened who were dead and trespassed and in sins. ఆయన ప్రేమను బట్టి మనం చచ్చిన స్థితిలో ఉన్న మనలను ఆయన బ్రతికించాడు. Because of the love that he has for us, though we were in a dead state, he had brought us back to life. మొదటగా మనం చూసాం, మన పాపం నిమిత్తమే సదాకాలం నిలిచి ఒక బలిని ఆయన అర్పించాడు. First point, we have seen that he has given himself as a sacrifice for the sins that we have shed. రెండోదిగా మనం చచ్చిన స్థితిలో దుర్గంధభరితమైన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని క్రీస్తు కొరకు పరిమళ వాసనగా చేసుకున్నాడు. Secondly, he has made us a sweet fragrance from the dead state that we are in because of the love he had for us. మూడోదిగా మనం చూద్దాం, Third point, హెబ్రీ పత్రిక 10:10. book of Hebrews, chapter 10, verse 10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పణ వరుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అపరిశుద్ధులమైన మనము, అపవిత్రులమైన మనం, unholy people that we are and sinful people that we are, యేసుక్రీస్తు అర్పింపబడిన ఆ బలి అర్పణ ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. by the sacrifice that Lord Jesus Christ had made for us on the cross, we have been made holy. మనం దేవుని యొద్దకు మనం ప్రవేశించాలంటే మనం ఈ శరీరంతో మనం ప్రవేశించలేము కాబట్టి ఆయన మనను ముందుగా సిద్ధపరుస్తూ పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. Since we cannot enter into eternal life and into the Lord in our sinful state, he has been preparing us by giving the sacrifice unto us. అపవిత్రమైన మన కొరకు ఆయన బలిగా అర్పింపబడి మనను పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. He has made us pure, he has made us holy from the unholy state that we are through his love. మనం పరిశుద్ధపరచడమే కాదు కానీ మనం ఎన్నిక లేని వారము, మనకి ఎలాంటి ఏమీ లేని మనలను ఆయన సంపూర్ణంగా చేశాడు. We are nothing actually if we look at ourselves, and we are very unholy, but still he has made us holy. అదే అధ్యాయం 14 వచనం చదవండి. Same chapter 10, read verse 14. అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. He has made he hath perfected us forever. ఆ ఒక్క అర్పణ ద్వారా అసంపూర్ణులను, ఎన్నిక లేని వారు, ఎటువంటి గుర్తింపు లేని మనలను సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. By that one offering that he had done, he had made us worthy. మనం ఇంతకుముందు చూసుకున్నాం, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం వల్ల పాపం తీసివేట అసాధ్యమని. We have seen previously that by the sacrifice of bulls and goats, that by shedding of their blood, that we cannot be made holy. ఇదే అధ్యాయం 3వ వచనంలోని అట్టి ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకునకు వచ్చుచున్నవి. The same the chapter 3rd verse, but in those sacrifices there is a remembrance again made of sins every year. ఆ బలుల ద్వారా పాపములు జ్ఞాపకంకు వస్తున్నాయి. So by those sacrifices we are remembering back the sins that we had done. కానీ మన ప్రభు మన కొరకు తను బలిగా అర్పించుకుని మన ఈ పాపంలో అతిక్రమలన్నిటిని ఆయన తుడిచివేసేవాడుగా ఉన్నాడు. But our God had sacrificed himself on the cross and has cleansed all our sins. యెషయా గ్రంథం, book of Isaiah, అధ్యాయం యెషయా 43, chapter 43, యెషయా 43 25వ వచనం, 25th verse. నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తీసివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. ఆయన తన చిత్తానుసారంగా మన అతిక్రమములను తుడిచివేయుచున్నాను అంటున్నాడు.
He is clearly mentioning here, for my own sake, I have blotted out thy transgressions నీ పాపములను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. and will not remember thy sins. ఎడ్లు మేకల యొక్క బలుల ద్వారా మన పాపములు అయితే జ్ఞాపకంకి వస్తున్నాయి కానీ By the sacrifices of bulls and goats, we are remembering our sins, but ప్రభు అర్పించిన తన బలి ద్వారా మన అతిక్రమలన్నీ తుడిచివేయబడుతున్నాయి, పాపములు మరి ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. he is clearly mentioning here that he is blotting out all our transgressions and he will not remember our sins. అదేవిధంగా 44 యెషయా 44:22లో ఈ విధంగా ఉంది. In the same way, book of Isaiah chapter 44, మంచు విడిపోవున్నట్లు verse 22 కదా. verse 22. మంచు విడిపోవున్నట్లు నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. Clearly it is mentioned, as a thick cloud I have blotted out thy transgressions. మబ్బు విడిపోయిన తర్వాత మనం అక్కడ చూస్తే ఇంకా అక్కడ ఏం ఇంతకు ముందు గతంలో ఉన్నట్టుగా ఏం అనిపించదు, తర్వాత కూడా ఎలాంటి మనకు దాని ఇది ఉండదు, గుర్తింపు ఉండదు. Once the cloud is cleared, you can see that there won't be any trace of sin, and we will be totally redeemed. ఆ విధంగా ఆయన మన అతిక్రమలు మన పాపములను ఆ విధంగా తుడిచివేసేవాడుగా ఉన్నాడు. In the same way, as of this phrase, that God is telling that he will forgive our sins and cleanse our transgressions. పడమరకి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమలను మనకు అంత దూరంగా చేసేవాడుగా ఉన్నాడు. How far it is from the east to the west, that much far he is making our sins from us. అటువంటి మన ప్రభువును మనం ఎంతైనా ఆరాధించబద్దులమే ఉన్నాం. So this is why we have to praise our Lord Jesus Christ today. నశించిపోవాల్సిన మనలను We had to actually go to eternal destruction, but నిత్య నరకానికి పాత్రులమైన మనలను, for eternal hellfire we were eligible for, but మనల్ని రక్షించడానికి to save us, సదాకాలం మనకు దేవుడే ఉన్న తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. our God who is there, omnipresent God, he has saved us. తద్వారా మనం పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం పొందగలటకు, so that we can be forgiven of our sins, and then we may have eternal life. ఇందులో మన మంచితనం మన గొప్పతనం ఏమీ లేదు కానీ There is no effort of our goodness here, if we see. ఇది కేవలం దేవుని ప్రేమే ఉంటున్నది. It is purely an act of God and the love of God. కృప చేతనే మనము రక్షింపబడి ఉన్నాం. Clearly only by his grace we are being saved. అందుని బట్టి సదాకాలము తరతరములు గల మన దేవుడిని మనం ఆరాధించబద్దులమే ఉన్నాం. This is one of the main reasons we have to keep on praising him forever and ever. మరొకసారి మనం చూసుకుందాం. మన పాపం నిమిత్తమే సదాకాలం నిలిచి బలిని ఆయన అర్పించాడు మన కొరకు. మన పాపం నిమిత్తమే సదాకాలం నిలిచి బలి అర్పణ ఆయన మన కొరకు అర్పించున్నాడు. So if we just recap the first point that we are saying, that he has offered himself as a sacrifice for our sins. పాపములతో చచ్చిన స్థితిలో ఉన్న దుర్గంధభరితమైన మనలను సువాసన ఆయన కొరకు వాసన పరిమళ వాసనగా చేయగలటకు తను తాను బలిగా అర్పించుకున్నాడు. He has made us a sweet smelling odor from our sinful state by sacrificing himself, which is the second point. అపవిత్రులను అపరిశుద్ధులమైన మనలను పరిశుద్ధులుగా చేయుటకు ఆయన తను బలిగా అర్పించుకున్నాడు. To make us totally holy and to make us totally sanctified, he has sacrificed himself in the cross for us. This is the third point. అసంపూర్ణమైన మనలను ఆయన సంపూర్ణంగా చేసి ఉన్నాడు. People, we are incomplete people. By sacrificing himself on the cross, he has made us complete. మనం నశించుకోవటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు కనుక ఆయన తాను సిలువపై బలిగా అర్పించుకొని మనను కాపాడి ఉన్నాడు. Because he doesn't want us to go into eternal hellfire or perish, he himself had sacrificed himself on the cross. ఈ మాటలతో దేవుని ఆరాధన. We will praise our Lord and Savior Jesus Christ, remembering these few points.